ఈరోజు యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి సంవత్సరం రిజల్ట్ డే అనేది సక్సెస్ ఒకవైపు ఉంటుంది, దాంతోపాటు ఎంతోమంది స్టూడెంట్స్, కష్టపడిన స్టూడెంట్స్ ఫెయిల్యూర్, కష్టము ఇవన్నీ కూడా కలగలిసిన మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఈ సంవత్సరము తెలుగు స్టేట్స్కి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సృజన 55th ర్యాంక్ వచ్చింది తనకు లాస్ట్ ఇయర్ 780 మార్క్స్ మెయిన్స్లో వచ్చాయి. బట్ ఇంటర్వ్యూలో 120 మార్క్స్ రావడం వలన సెలక్షన్ రాలేదు. ఆ తర్వాత గ్రూప్ 1లో డిఎస్పి వచ్చింది. ఈ సంవత్సరం 55th ర్యాంక్ వచ్చేసి ఐఏఎస్ సెలెక్ట్ అవుతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ సృజన. అండ్ సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ర్యాంక్ ఐ లవ్ ద మోస్ట్ ఈజ్ మిస్టర్ రాము. రోజు లిఫ్ట్ దగ్గర ఎక్కడో చోట నన్ను కలుస్తూ ఉంటాడు తను. రాముకి 463 ర్యాంక్ వచ్చింది. చాలా కష్టపడతాడు. తనకి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. గ్రూప్ 2 టాపర్గా వచ్చాడు. ఈ అబ్బాయి 3 అటెంప్ట్స్ నుంచి మెయిన్స్ క్లియర్ అవ్వట్లేదు. ఈసారి ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాడు, దాంతోపాటు ర్యాంక్ తెచ్చుకున్నాడు. తనకి ఓబీసీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడం వలన ఐపీఎస్ రావచ్చు. ఇలానే 78+ ర్యాంక్స్ ఈరోజు వచ్చాయి. వీళ్ళల్లో పీసీఎం స్టూడెంట్స్ ఉన్నారు. ప్రాచేత్ క్లాస్ రూమ్ స్టూడెంట్. ఏ ప్రోగ్రామ్స్ ఎవరు తీసుకున్నారో వీటన్నిటితోటి మీకు లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అండ్ దెన్ మెంటోర్షిప్ స్టూడెంట్స్, మేము కోర్ బ్యాచ్ అని స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ సృజన కోర్ బ్యాచ్ స్టూడెంట్. అంటే కోర్ బ్యాచ్ అంటే మేము ఒక 150 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని రీడింగ్ రూము, మెంటార్స్ని ప్లస్ ఇక్కడే కూర్చోబెట్టి చదివించుకుంటాము. అది చాలా సక్సెస్ఫుల్ మోడల్ అయింది. ఈ మోడల్ని ఇప్పుడు ఢిల్లీకి కూడా తయారు చేద్దాము అనుకుంటున్నాము. ఢిల్లీ, బెంగళూరు అన్ని చోట్ల కూడా. నెక్కంటి ఎన్హాన్స్, నెక్కంటి వెంకట్ గారి సపోర్ట్తో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. అగైన్ మీ అందరికీ చెప్తున్నాను, సక్సెస్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఈజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. మా ఇన్స్టిట్యూట్ బయట స్టూడెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ లోపలికి ఇన్వైట్ చేసే గేట్ దగ్గర ఉండే పెద్ద మనిషి నుంచి, పైన 6th ఫ్లోర్లో కూర్చున్న నేను వరకు, 3rd ఫ్లోర్లో కూర్చునే మెంటార్స్ అండ్ టీచర్స్, అలానే 4th and 5th ఫ్లోర్స్లో కూర్చునే స్టూడెంట్స్, ఇదంతా ఒక ఎకో సిస్టమ్ లాగా అందరూ కలిసి వస్తేనే వచ్చే రిజల్ట్. సో ఫ్యూచర్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.